మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరో దినాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించును గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇరిమియా గ్రంథము 31 అధ్యాయం 16 వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు, ఏడవక ఊరుకొనుము, నీ కన్నీళ్లు విడుచుట మానుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. సర్వోన్నతమైన దేవుడు ఉదయకాల సమయంలో ఒక వాగ్దానపూర్వకం మాట్లాడుతున్నాడు. ఏడవక ఊరుకొనుము, నీ కన్నీళ్లు విడుచుట మానుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ గమనించినప్పుడు రాహేలు తన యొక్క పిల్లలు చెరలో ఉన్నారని, ఆ చెరలో నుంచి వారికి విడుదల లేదని చూడండి ఎక్కి ఏడుస్తుంది, భయంకర రోధిస్తుంది. గమనించినప్పుడు ఆమెని ఎవ్వరూ ఓదార్చలేకపోయారు. కారణం ఏంటంటే వారున్న ఆ చెరలో నుంచి విడుదల దయచేసి మరలా నా పిల్లల్ని నేను చూడగలనా, మరలా నా పిల్లలు సంతోషంగా ఉండగలరా, అయ్యో వారున్న చెరలో నుంచి ఎప్పుడు విడుదల, నా పిల్లలు నేను ఎప్పుడు చూస్తాను అని ఇక్కడ మనం గమనించినప్పుడు రాహేలు భయంకర ఎక్కి ఏడుస్తోంది. ఆమె యొక్క ఏడుపును, ఆమె యొక్క కన్నీటిని చూసి ప్రభువే ఆజ్ఞయిస్తున్నాడు. రాహేలు యొక్క అంగలార్పును, ఆమె కన్నీటిని, ఆమె దుఃఖాన్ని నేను చూసి ఉన్నాను. ఆ ప్రజలను విడిపించి స్వదేశాన్ని నేను తీసుకొస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వెంటనే నీ జీవితంలో ప్రియ దేవుడి బిడ్డ, దేన్ని బట్టి ఎక్కి ఏడుస్తున్నావు? దేన్ని బట్టి కన్నీరు పెడుతున్నావు? దేన్ని బట్టి నువ్వు అంగలార్పులతో ఉదయకాల సమయంలో ఉన్నావు? రాహేలు అంగలార్పుల మధ్య ఉన్నదంట. ఎక్కి ఏడుస్తుంది. ఎవరూ ఆమెను ఓదార్చలేకపోయారు, ఆదరించలేకపోయారు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, మనకి ఏ మనుషుడైనా ఒకవేళ ఆదరించిన వాళ్ళు ఒక మాట చెప్పినా కొంతవరకు ఉంటుంది, కానీ వారు ఏం చేయలేరు. నా దేవుడు ఒక మాట ఇచ్చాడు అనుకో, ఆయన నీకు ఆ మాట ప్రకారము నువ్వు ఉన్న ఆ శరలో నుంచి, ఆ సమస్యలో నుంచి విడిపించిన నా దేవుడు శక్తివంతుడు ఆయన. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఉదయకాల సమయంలో దేన్ని బట్టి ఎక్కి ఏడుస్తున్నావు? నీ పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు ఏడుస్తున్నావా? వారు చెరలో ఉన్నారా? తాగుడు రకరకాల దుర్వ్యసనాల్లో ఉన్నారా? లోకంలో పడిపోయి వారి యొక్క బతుకు ఏమైపోద్దో, వారి జీవితం ఏమైపోద్దో, వాళ్ళ భవిష్యత్తు కొరకు కన్నీరు పెడుతున్నావా? సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, ఇదిగో భయపడొద్దు, వారున్న చెరలో నుంచి విడిపిస్తానని ప్రభు చెప్తున్నాడు. వారున్న సమస్యల నుంచి నేను విడిపిస్తానంటున్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, వారి యొక్క ఉద్యోగ భవిష్యత్తు కొరకు, వాళ్ళ జీవితం ఏమవుతుందో, వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి అని చెప్పేసి రాత్రి మగులు ఎక్కి వేడుస్తున్నవేమో. ఈ ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన నీ కన్నీటిని ప్రభు చూశాడు. ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు మొరపెడుతున్న మొరను ఆలకించాడు. నీ బిడ్డలు ఎంతవంటి నీ చేయి దాటిపోయి ఉండొచ్చు, ఇంకా అసాధ్యము వారు మళ్ళీ మంచిగా మనిషిగా మారటానికి అనుకోవచ్చు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. కనుక నీ పిల్లల భవిష్యత్తు కొరకు, వారి జీవితం పాడైపోయింది, పతనం అయిపోయిందని భయంకర శరలో ఉన్నారు, ఆ శరలో నుంచి వారు ఇంకా బయటికి రాలేరేమని చెప్పేసి ఒంటరి అయిపోయి ఎక్కి ఏడుస్తున్నవేమో, ఎక్కి కన్నీరు పెడుతున్నవేమో, కృంగిపోతున్నవేమో, అసాధ్యము ఇంకా అనుకుంటున్నవేమో. నా దేవుడు సమస్తము సాధ్యం చేయగల సర్వోన్నతమైన దేవుడు. ఒకవేళ ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ఏదైనా కోల్పోయి పోగొట్టుకొని ఏడుస్తున్నావా? కుటుంబ యజమాని దూరం అయిపోయాడా? పిల్లల దూరం అయిపోయారా? నీకు సంబంధించిన వారు దూరం అయిపోయి వారి కొరకు ఎక్కి ఏడుస్తున్నవేమో, వారు పెట్టి కన్నీరు పెడుతున్నవేమో, సమాధానం లేక నెమ్మది లేక కృంగిపోతున్నవేమో. ప్రియ దేవుడి బిడ్డ, ఆదరణకర్త అయిన యేసయ్య, ఇదిగో నువ్వు పోగొట్టుకున్న ఆ లోటును తీర్చి నీ కన్నీటిని నాట్యంగా మార్చగల సర్వోన్నతమైన దేవుడు ఆయన. నీ భవిష్యత్తు కొరకు ఏడుస్తున్నావా? నా భవిష్యత్తు ఏమైపోద్దో, నిరుద్యోగ సమస్యను బట్టి,
నీ కుటుంబాన్ని వెంటాడుతున్న అనారోగ్య పరిస్థితులను బట్టి, నీ కుటుంబాన్ని వెంటాడుతున్న ఆర్థిక సమస్యలను బట్టి ఎక్కి ఏడుస్తున్నావా? భయపడొద్దు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, సర్వోన్నతమైన దేవాది దేవుడు వైపు చూడు. నీ వెంటాడుతున్న ప్రతి సమస్యలన్నింటిలో నిరూపించగల దేవుడు ఆయన. చూడండి, ఆయన అనే గ్రామంలో మనం గమనించినప్పుడు ఒక్కగానొక్క కుమారుడు, ఆమె ఎదవరాలు, తన కుమారుడు చనిపోయాడు, ఎక్కి ఎక్కి ఏడుస్తుందండి. ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు కానీ అక్కడ ఉన్న వారు ఎవరు ఆమెను ఓదార్చలేకపోయారు. తల మీద మట్టి పోసుకుంటుంది, భయంకర కేకలేస్తుంది. అక్కడ చూసిన ప్రజలందరూ అయ్యో అసలు ఈ తల్లి బ్రతకదా అని వేదన పడుతూ ఉంటే, ప్రియ దేవుడి బిడ్డ ఇంకా ఆ కుమారుని పాడమే పెట్టుకొని వెళ్తూ ఉంటే భయంకరంగా ఏడుతూ రోధిస్తూ, నా కుమారుడా ఇంక నేను చూడలేనా అని ఆమె కేకలేస్తుంటే, ప్రియ దేవుడి బిడ్డ ఎవరు అందరు కన్నీటితో మయమైపోయిన ఆ ప్రాంతంలో గమని లోపల నా ప్రభువుని యేసు క్రీస్తు ఆమె తన మాట ఏడవద్దమ్మా అని చెప్పేసి ఎప్పుడైతే ఆ పాడిని ముట్టాడు ప్రభు, తన కుమారులు లేనప్పుడు ఆ పాడి మీద లేచి కూర్చున్నాడు. ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ నువ్వు ఏది పోగొట్టుకొని అది నీ జీవితంలో తిరిగి రాదు అనుకుంటున్నావు, దాన్ని బట్టి అంగలార్పులతో ఉన్నావు, కోల్పోయిందని తిరిగి నా దేవుడు ఇవ్వగల దేవుడు ఆయన. ఇంతవరకు నీ జీవితంలో అన్ని సమస్తము సమృద్ధితో ఉండి ఈరోజు ఏమైపోయిందో తెలియదు, ఏ పరిస్థితులు ఎట్టని తెలియదు, అన్నీ కోల్పోయి పోగొట్టుకొని ఒక యోబులాగా భయంకర రోధిస్తున్నావా? అన్నీ పోగొట్టుకున్నావా? భయపడద్దు. ప్రభువును ప్రార్థించి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక యోబు అన్నీ పోగొట్టుకొని కోల్పోయినా యేసయ్య నిడవలేదండి. సర్వోన్నతమైన దేవుడు నిడవలేదు. తన పోగొట్టుకున్న దానికంటే మరలా 2 పాలు దేవుడు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా కన్నీటితో ఉన్నవా, రోదనతో ఉన్నవా? ప్రభువును ప్రార్థించి చూడండి, హన్నా కూడా దేవుని యొక్క మందిరంలో చేరి ఏడవటానికి శక్తి చాలక ఇదిగో మందిర యొక్క స్తంభంను కానుకొని మూలుగుతుంది. ఆమె యొక్క మూలుగులను, ఆమె కన్నీటిని చూసి దేవుడు ఆ మూయబడి గర్భాన్ని తెరిచి తన కుమారుని అనుగ్రహించి, అంతేకాకుండా తన సంతానాన్ని ఇంకా దయచేసి ఆయన ఆమెను కనపరుచుకున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, ఒకవేళ సంతానం లేక ఏడుస్తున్నావా? ఒకవేళ నేను గొడ్రాలు అంటున్నారా? ఆ నింద భరించలేకపోతున్నావా? ఆ అవమానం భరించలేకపోతున్నావా? ఎందుకయ్యా ఈ బ్రతుకు అనుకుంటున్నావా? భయపడొద్దు. ఆలస్యమవుతుందేమో కానీ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకరం జరిగించబోతున్నాడు. ప్రభు అంటున్నాడు, ఏడవక ఊరుకొనుము, ఇదిగో నేను వారిని విడిపించబోతున్నాను. కనుక ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని నమ్మి నువ్వు విశ్వసించగలిగితే సర్వోన్నతమైన దేవుడు ఇదిగో నీ కన్నీటి నాట్యంగా మార్చునుగాక, నీ జీవితంలో అద్భుతం జరిగించునుగాక, నీ జీవితంలో ఆశ్చర్యకారం జరిగించునుగాక. రాహేలు కన్నీటితో ఏడుస్తున్నప్పుడు దేవుడు వాగ్దానం చేసి తన పిల్లల్ని ఇదిగో చెరలో నుంచి విడిపించి అప్పగించి ఆయన నామాన్ని గణపరుచుకున్న దేవుడు, నువ్వు కూడా కోల్పోయి పోగొట్టకూడదు. మరలా నా ప్రభు తిరిగించి నీ కన్నీటి నాట్యంగా నా ప్రభు మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకర్త స్తోత్రాల స్వామి, ఈ ఉదయకాల సమయంలో ఎవరు ప్రభా ఏది కోల్పోయి పోగొట్టుకొని ఎక్కి ఏడుస్తున్నారో ప్రభా, అయ్యా వారిని చూస్తున్నావయ్యా. ఈ వాక్యం అన్న ప్రతి ఒక్కరు ప్రభా ఇదిగో నీ సెల్లో కన్నీరు పెడుతున్నగా ప్రభా, వారు కన్నీటి నాట్యంగా మార్చబడినగాక. దేన్ని బట్టి దుఃఖిస్తున్నారు, దేన్ని బట్టి కృంగిపోయినారు, ఏది కోల్పోయి పోగొట్టుకున్నారు నా తండ్రికి స్తోత్రాలయ్యా. ఏ ఆదరణ లేక సమాధానం లేకున్న వారి జీవితంలో నీ సమాధాన ఆదరణ నెమ్మది దయచేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్.